ప్లాన్ లేదు కదా సార్. ఇప్పుడు 42.5 కాఫర్ డ్యామ్ అయిపోయింది, కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే నీళ్ళు ఇచ్చే ఆస్కారం ఉంటుంది. నీళ్ళు ఇస్తాము కానీ కనెక్టివిటీస్ పూర్తి చేసుకుంటే వెళ్తాయి. ఇప్పుడు ఆ కనెక్టివిటీ పూర్తి చేస్తున్నాం, నేను అదే మీకు చెప్పింది. అవి ఇప్పుడు ఎంత వీలైతే అంత తొందరలో కంప్లీట్ చేయమన్నాను. మ్యాక్సిమం 26 జూలై, ఈ ఇయర్ రాకపోయినా నెక్స్ట్ ఇయర్ జూలైకి వచ్చేస్తుంది. అప్పటి నుంచి కనెక్టివిటీతోనే వెళ్తుంది. అది అప్పుడు మీరు అన్నట్టు ఈసీఆర్ఎఫ్ లేట్ అయినా నీళ్లు మాత్రం వాడతాం. ప్రాక్టికల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26 జూలై నుంచి నెక్స్ట్ సీజన్ నుంచి నీళ్లు ఇస్తాం. 26 కనెక్టివిటీస్ 26 బీ క్లియర్. ఆ సైడ్ ఈ సైడ్ నీళ్ళు వెళ్తాయి. వెంకటేశ్వరరావు రాసుకో, నువ్వు మళ్ళీ టెక్నికల్గా మాట్లాడొద్దండి. మీరు సాయి ప్రసాద్ మీ మంత్రి, మా క్లారిటీ ఉంది, మీ క్లారిటీ ఉంది, రోజు చూసుకోండి. దాదాపు 60 టీఎంసీలు పెట్టుకోవచ్చు. 41.5 హైట్కి వస్తుంది. ఆ హైట్లో ఈ పక్క పక్క వెళ్తాం. అందుకనే ఇప్పుడు ఉదాహరణకు ఒక టెక్నాలజీ ఉపయోగించి ఈరోజు చేస్తున్నారు, పని చూశారు. బట్రస్ డ్యామ్ కూడా దాన్ని ఎందుకంటే స్వీపేజ్ని అరికట్టడానికి దానికి 72 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 82 కోట్లు ఖర్చు పెడుతున్నారు. అది ఇప్పుడు ఒక 1 మంత్ 2 మంత్స్లో అయిపోతుంది, మే లోపల అయిపోతే రెయినీ సీజన్లో కూడా స్వీపేజ్ ఆగి పనులు డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అది డిసెంబర్కి పూర్తవుతుంది. కాబట్టి అది కూడా ఏం చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తున్నారు. దాన్ని కూడా కొద్దిగా హైట్ పెంచాల్సి వస్తే అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. అప్పర్ కాఫర్ డ్యామ్ ఆపరేషన్ ప్లాట్ఫామ్ లెవెల్ కొద్దిగా పెంచుతారు. అవి కూడా ప్రికాషన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అది తీసుకుంటున్నారు. ఇక్కడ 4-5 మంచి ఐలాండ్స్ ఉన్నాయి, కొండలు ఉన్నాయి. ఇవి కూడా హోటల్స్ కూడా పెట్టాలనుకుంటున్నాం. ఇక్కడ హోటల్స్ పెడితే పాపి కొండలు బ్యూటిఫుల్ భద్రాచలం వరకు మధ్యలో ఐలాండ్స్ ఉంటే చూస్తాం. ఇక్కడి నుంచి నేరుగా మీకు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ వరకు బ్యూటిఫుల్గా డెవలప్ చేసే అవకాశం వస్తుంది. అఖండ గోదావరి దానికి కూడా ప్రాజెక్ట్ తయారు చేసాం. నిన్న 2 ఆఫీసర్లు పెట్టాం. 2027 జరిగే గోదావరి పుష్కరాలకు ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం. 2.5 years విల్ వర్క్ ఇన్ దట్ డైరెక్షన్. అలా మీకు రాజమండ్రికి మంచి రోజులు వస్తాయి. అప్పుడు మనమే చేసాం, ఇప్పుడు మళ్ళీ మనమే చేస్తాం. ఓకే సార్, 41.50 వరకు పూర్తి చేస్తున్నాం కదా సార్. అందులో లేని గ్రామాలు కూడా కొన్ని మునిగిపోతున్నాయండి. అవి ఏమో 45లో ఉన్నాయండి. వాళ్ళు మేము మునిగిపోతున్నాం. ఇప్పటికే భద్రాచలం వద్ద 45 అడుగులు వచ్చేటప్పటికే మేము మునిగిపోతున్నాం. మమ్మల్ని 41లో చేర్చనండి. అటువంటి ఏమైనా ఆలోచిస్తున్నారు సార్? విల్ టేక్ ఇట్ అప్ ఆల్ దీస్ ఇష్యూస్. ఇది మన చేతుల్లో మనం